ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ బీఆర్ఎస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. దానికి వాళ్ళు మానసికంగా కూడా సిద్ధమవుతారు. కేటీఆర్ తెలంగాణ భవన్కి ఇప్పుడే చేరుకున్నారు. లోపలికి ఇప్పటికీ వందల మంది కార్యకర్తలు వేలాదిగా వచ్చారు. అక్కడ కార్యకర్తలు అలాగే నాయకులు కొంతమంది కేటీఆర్ ఇంటికి కూడా వెళ్ళారు. అక్కడి నుంచి కలిసి అందరూ తెలంగాణ భవన్కి వచ్చారు. సో ప్రస్తుతానికి కేటీఆర్ అలాగే ఆయన కూడా ఉన్న హరీష్ రావు కూడా ఇద్దరు కలిసి తెలంగాణ భవన్కి వచ్చారు. లోపలికి వెళ్ళి మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఇంకొక పావుగంటలో బహుశా 10 గంటలకి మీడియాతో మాట్లాడతారు అనుకుంటా. ఏం మాట్లాడతారు వెళ్లే ముందు విచారణకి అనేది ఇంట్రెస్టింగ్. ప్రస్తుతానికి లైవ్ విజువల్స్ చూస్తున్నాం మనం. కేటీఆర్ తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్న విజువల్స్. మీడియా ప్రతినిధులు అలాగే అక్కడ ఆల్రెడీ చేరుకున్న పార్టీ కార్యకర్తలు ఉన్నారు. సో బాలరాజు గారు, ఒకటి ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా బయలుదేరతారా? జూబ్లీహిల్స్ విచారణ దగ్గర కూడా వెళ్తారనుకుంటా, కానీ లోపలికి ఎవరిని వెళ్ళే అవకాశం లేదు. మీరు అడుగుతున్నట్టుగా న్యాయవాదులను కూడా అలౌ చేస్తారని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికే సిట్ చెప్పేసింది. దాంతోపాటుగా 2024 మార్చు అక్కడి నుంచి 2026 మార్చికి 2 ఏళ్ళు అవుతుంది కదా. సో ప్రణీత్రావు అరెస్ట్ దగ్గర మొదలైంది. ఎవరు? డిఎస్పీ, బ్యూరోలో ఉన్న డిఎస్పీ ప్రణీత్రావు అరెస్ట్ దగ్గర నుంచి చీఫ్ ప్రభాకర్ రావు ఇన్ కస్టోడియల్ విచారణ జరిగిన తర్వాత 2-3 సార్లు జరిగిన తర్వాత కీలకమైన ఆధారాలు, అంటే వాళ్ళు విచారణ ఊరికే 1-2 సార్లు కాదు కదా, వందల కొద్ది పేజీలు పెట్టుకుని విచారణ చేసిన తర్వాత కదా మొన్న హరీష్ రావుని పిలిచినా, ఇవాళ కేటీఆర్ని పిలిచినా. మీరంత లైట్గా అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ లొట్టపీస్ కేసు, ఈ కేసులో ఏముంది, అసలు విచారణ అర్హతే లేదు దీనికి. హరీష్ రావు విచారణ టైంలో మీరేమన్నారు? కొట్టుబడేశారు. సుప్రీంకోర్టు పక్కదారి పట్టించారు. ఇనేవే సుప్రీంకోర్టు కొట్టిస్తే విచారణ ఎందుకు చేస్తున్నారు అని. కానీ అలాగే ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న వాదన ఏంటి? చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది, ఏ ప్రభుత్వాలు ఉన్నా అని. అసలు ఈ వాదనలు నిలబడతాయా? మీరు అంటున్న డైవర్షన్ పాలిటిక్స్ నిలబడతాయా విచారణ ముందు? సార్ ఓకే, ఇప్పుడు విచారణ సంస్థలు విచారణ సంబంధించిన కమిషన్ పిలుస్తాయి. దానిలో భాగంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, విచారణ ఎదుర్కొంటున్నప్పుడు డెఫినెట్గా పోయి సాక్ష్యం ఉన్నట్టు